నమస్కారం. తెలుగు వ్యాకరణంలో కొన్ని టాపిక్స్ ఉంటాయి. అవి మనల్ని పరీక్ష హాల్లో తెగ కన్ఫ్యూజ్ చేస్తాయి. అవును. అందులో టాప్ లిస్ట్లో ఉండేవే ఈ నిత్యం, వైకల్పికం, బహుళకం. ఖచ్చితంగా. సంధి సూత్రం వరకు బాగానే అర్థమవుతుంది. కానీ ఆ సంధి ఎప్పుడు జరగాలి, ఎప్పుడు జరగక్కర్లేదు అనే దగ్గర చాలా మందికి సందేహాలొస్తుంటాయి. నిజమే. ఈరోజు మన దగ్గరున్న ఆధారం సహాయంతో ఈ 3 దారుల చిక్కుముడిని విప్పుదాం. మన లక్ష్యం ఒక్కటే, ఈ అంశంపై పూర్తి స్పష్టత తెచ్చుకోవడం. తద్వారా పరీక్షలో మార్కులు మన చేతిలో ఉండాలి. తప్పకుండా. సరే, అయితే దీన్ని కొంచెం సింపుల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మన ఆధారం నిత్యం అనేదాన్ని ఒకే దారి ఉన్న రోడ్డు అని పోల్చింది. వినడానికి చాలా సింపుల్గా ఉంది. దీని వెనుక ఉన్న అసలు విషయమేమిటి? సరిగా చెప్పారు. నిత్యం అంటే ఎల్లప్పుడూ, తప్పనిసరిగా, ఖచ్చితంగా అని అర్థం. ఓకే. ఇక్కడ సంధి జరగడం మినహా మరో మార్గం లేదు. వెనక్కి వెళ్లే అవకాశం కానీ, పక్కదారి తీసుకునే అవకాశం కానీ లేదు. అందుకే ఇది వన్ వే రోడ్. ఉదాహరణకు, మన ఆధారం రాముడతడు అనే పదాన్ని తీసుకుంది. దీనిని విడదీస్తే రాముడు ప్లస్ అతడు. ఓకే. రాముడు చివర ఊ ఉంది, అతడు మొదట ఆ ఉంది. ఇది ఉత్వసంధి. ఖచ్చితంగా. ఉత్వసంధి సూత్రమేంటి? ఉత్తునకు అచ్చుపరమైతే సంధి నిత్యం. నిత్యం. ఆ నిత్యం అనే పదం చాలా ముఖ్యం. అంటే రాముడులోని ఊ ఖచ్చితంగా లోపించి దాని స్థానంలో అతడులోని ఆ వచ్చి చేరాలి. ఫలితంగా రాముడతడు అనే ఒకే ఒక్క సరైన రూపం ఏర్పడుతుంది. మనం రాముడియతడు అని రాయడానికి ప్రయత్నిస్తే అది వ్యాకరణ దోషమవుతుంది. అక్కడ సంధి జరగకపోవడమనే ఆప్షనే లేదు. అంటే ఇక్కడ ఊ అనే శబ్దం పూర్తిగా కరిగిపోయి ఆ శబ్దంలో కలిసిపోతోంది. అందుకే దీన్ని తప్పనిసరి అంటున్నారు. అవును. రాముడు అతడు అని విడివిడిగా పలకడం కంటే రాముడతడు అని కలిపి పలకడం మన నోటికి సులభంగా ఉంది. బహుశా ఆ సౌలభ్యమే ఈ నియమానికి కారణమేమో. మంచి పాయింట్. మరి ఉత్వసంధి మాత్రమే నిత్యంగా జరుగుతుందా, లేక వేరేవి కూడా ఉన్నాయా? మంచి ప్రశ్న. ఆధారం ప్రకారం ఉత్వసంధితో పాటు ఆమ్రేడిత సంధి, త్రికసంధి కూడా నిత్యమే. ఓహ్, అవి కూడానా? అవును. ఉదాహరణకు ఆమ్రేడిత సంధిలో ఔరా ప్లస్ ఔరా కలిస్తే ఔరౌరా అవుతుంది. అంతేకాని ఔరయౌరా అని ఎప్పుడూ అనము కదా? అనము. లేదు. అలాగే త్రికసంధిలో ఆ ప్లస్ కాలము కలిస్తే అక్కాలము అవుతుంది. ఇక్కడ కూడా సంధి తప్పనిసరి. ఈ 3 నిత్య సంధులే. ఓకే. నిత్యంలో సంధి జరగడం తప్పనిసరి కాబట్టి అక్కడెలాంటి గందరగోళం లేదు, ఒకే దారి. కాని భాష ఎప్పుడూ అంత కఠినంగా ఉండదు గదా? ఉండదు. కొన్నిసార్లు మనకు వెసులుబాటిస్తుంది. అదే మన ఆధారం చెప్తున్న వైకల్పికం అనుకుంటా, అవునా? దీనికి 2 దారులున్నాయనంటున్నారు. అవును. వైకల్పికమంటే వికల్పం, అంటే ఎంపిక, ఆప్షన్ అన్నమాట. ఆప్షన్. దీన్నే వ్యాకరణ పరిభాషలో విభాష అని కూడా అంటారు. ఇక్కడ మనకు 2 సరైన రూపాలు ఉంటాయి. 2 దారులు అందుబాటులో ఉంటాయి. 2 దార్లా? ఓకే. మొదటి దారి సంధి జరిగిన రూపం, రెండవ దారి సంధి జరగని రూపం. ఆసక్తికరంగా ఉంది. ఇక్కడ ఇంకో విషయమేమిటంటే, సంధి జరగనప్పుడు ఆ 2 పదాల మధ్య స్వరాల ఘర్షణను నివారించడానికి య అనే అక్షరం అదనంగా వచ్చి చేరుతుంది. దీనినే ఎడాగమం అంటారు. ఎడాగమం అంటే ఒక దారిలో వెళ్తే సంధి జరుగుతుంది, మరో దారిలో వెళ్తే ఈ ఎడాగమం వచ్చి చేరుతుంది. ఒక ఉదాహరణతో వివరిస్తారా? తప్పకుండా. ఆధారం నుండి ఏమంటివి అనే పదాన్ని తీసుకుందాం. విడతీస్తే ఏమి ప్లస్ అంటివి. ఇది ఇత్వసంధి. ఏమి ఇత్వసంధి. దీని సూత్రం ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికము. చూడండి, సూత్రంలోనే వైకల్పికము అని స్పష్టంగా ఉంది. అవును. సో మొదటి దారి అంటే సంధి జరుగుతే ఏమిలోని ఈ లోపించి దాని స్థానంలో ఆ వచ్చి ఏమంటివి అనే రూపం ఏర్పడుతుంది. ఇది సరైనదే. ఏమంటివి. ఓకే. ఇక రెండవ దారి సంధి జరగకపోతే ఏమి మరియు అంటివి మధ్య ఎడాగమం అంటే య వచ్చి చేరి ఏమి ప్లస్ య ప్లస్ అంటివి కలిసి ఏమి అంటివి అవుతుంది. ఇది కూడా సరైనదే. ఓహ్, అంటే పరీక్షలో ఏమి ప్లస్ అంటివికి సరైన రూపం ఏది అని అడిగి ఆప్షన్లలో ఏమంటివి, ఏమి అంటివి 2 ఇస్తే 2 సరైనవేనా? ఖచ్చితంగా 2 సరైనవే. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. అందుకే
దీనిని వైకల్పికమన్నారు. సాధారణంగా ఇత్వసంధి అంటే ఏమి, మరి, అది, అవి వంటి పదాల చివర ఉండే ఈకి అచ్చు పరమైనప్పుడు సంధి వైకల్పికంగా జరుగుతుంది. ఓకే. ఉదాహరణకు మరీ ప్లస్ ఏమిటి కలిస్తే మరేమిటి, అది సంధిరూపం. లేదా మరి ఏమిటి, అది ఎడాగమ రూపం. రెండూ కరెక్టే. సరే, నిత్యం చాలా సూటిగా ఉంది. ఒకే నియమం. వైకల్పికం మనకొక ఎంపికిచ్చింది. కాని ఇప్పుడు మనం అసలైన చిక్కుముడి దగ్గరకొస్తున్నాం. అవును. ఆధారం ప్రకారం బహుళకం అనేది ఒక నియమం కాదు, అదొక పరిస్థితి. సందర్భాన్ని బట్టి 4 రకాలుగా మారే ఊసరవెల్లి లాంటిది. ఇది అర్థం చేసుకుంటేనే పరీక్షలో మార్కులు మన చేతిలో ఉంటాయి. చాలా బాగా చెప్పారు. బహుళం అంటే అనేక విధాలుగా జరగడం. అత్వసంధి దీనికి ఉత్తమ ఉదాహరణ. అత్వసంధి. దాని సూత్రమే అత్తునకు సంధి బహుళముగా నగు. ఈ బహుళకంలో 4 అవకాశాలు ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం. సరే. మొదటిది ప్రవృత్తి. ప్రవృత్తి అంటే సంధి నిత్యంగా, తప్పనిసరిగా జరగడం. ఓకే. అంటే బహుళకంలో ఒక భాగం నిత్యం లాంటిదే అన్నమాట. అవును. ఉదాహరణకు రామ ప్లస్ అయ్య కలిపితే రామయ్య. ఇక్కడ సంధి జరగడం తప్పనిసరి. మనం రామయ్య అని ఎడాగమంతో అనడం ఇప్పుడు వినలేదు, అది వింతగా ఉంటుంది. వినలేదు. అలాగే సీతా ప్లస్ అమ్మ కలిస్తే సీతమ్మ అవుతుంది. సీతయమ్మ అని అనరు. అంటే అత్తు సంధి అయినా కొన్ని సందర్భాల్లో నిత్యంగా ప్రవర్తిస్తుంది. ఓకే. ఇక రెండోది. రెండవది అప్రవృత్తి లేదా నిషేధం. నిషేధం. అంటే సంధి అస్సలు జరగకపోవడం. సూత్రం ప్రకారం సంధి జరగడానికి అవకాశం ఉన్నా భాషావాడుకలో ఆ పదం లేకపోవడం వల్ల సంధి జరగదు. ఉదాహరణకు అమ్మా ప్లస్ ఇక. అమ్మా ప్లస్ ఇక. సూత్రం ప్రకారం సంధి జరిగితే అమ్మిక అవ్వాలి. కాని తెలుగులో అమ్మిక అనే పదానికి అర్థం లేదు, అది వాడుకలో లేదు. ఒక నిమిషం. ఎందుకు లేదు? భాష అనేది వాడుకను బట్టి జీవిస్తుంది కదా. బహుశా అమ్మిక అనే పదం ఉచ్చరించడానికి కష్టంగా ఉండటం వల్లనో, లేదా వినడానికి సహజంగా అనిపించకపోవటం వల్లనో మన పూర్వీకులు దాన్ని వాడకంలోకి తీసుకురాలేదా? అద్భుతమైన పాయింట్. కారణమదే. భాషా ప్రవాహంలో ప్రజలు దేనినైతే సులభంగా, సహజంగా భావిస్తారో అదే నిలబడుతుంది. అమ్మిక అనే పదం అలా నిలబడలేదు. అందుకే వ్యాకరణం ఆ మార్గాన్ని మూసివేసి ఎడాగమం వచ్చి అమ్మయక అనే సులభమైన రూపాన్ని స్థిరపరిచింది. ఇక్కడ సంధి నిషేధించబడింది. సరే. ప్రవృత్తి, అప్రవృత్తి. ఇక మూడవది విభాష. విభాష. ఇది మనం ఇందాక చర్చించుకున్న వైకల్పికం లాంటిదే. అంటే సంధి జరగవచ్చు లేదా ఎడాగమంతో కలిసిరావచ్చు. రెండూ సరైనవే. అంటే విభాష అనేది బహుళకం కుటుంబంలో వైకల్పికానికి ఉన్న మరో పేరు అన్నమాట. సరిగ్గా అంతే. ఉదాహరణకు మేనా ప్లస్ అల్లుడు. సంధి జరిగితే మేనల్లుడు, జరగకపోతే ఎడాగమం వచ్చి మేనయ్యల్లుడు. ఈ 2 పదాలు వాడుకలో ఉన్నాయి, రెండు సరైనవే. ఇప్పుడు నాలుగవది ఇదే అస్సలైన వింత అనిపిస్తోంది. అన్యవిధం. అవును. నాలుగవది అన్యవిధం. అంటే వింతగా, సూత్రానికి భిన్నంగా, ఊహించని విధంగా జరగడం. ఓహ్! దీనికి మన ఆధారమిచ్చిన చక్కని ఉదాహరణ ఒక ప్లస్ ఒక. సూత్రం ప్రకారం అత్వసంధి జరిగితే ఏమవ్వాలి? ఒక్కొక్క అవ్వాలి. ఒక్కొక్క. లేదా వైకల్పికమనుకుంటే ఎడాగమం వచ్చి ఒక యొక్క అవ్వాలి. కాని ఇక్కడ ఈ రెండూ కాలేదు. మధ్యలో న్ అనే అక్షరం, దానికి దీర్ఘం అదనంగా వచ్చి ఒకానొక అనే పూర్తిగా కొత్త రూపం ఏర్పడింది. ఒక్క నిమిషం. ఒక ప్లస్ ఒక నుండి ఒకానొక ఎలా వచ్చింది? ఇక్కడ న్ అక్షరం, దీర్ఘం రెండు అకస్మాత్తుగా ఎక్కడ్నించొచ్చాయి? ఇది వ్యాకరణ సూత్రంలా లేదు, ఏదో మ్యాజిక్ ట్రిక్లా ఉంది. దీనికేదైనా వివరణ ఉందా? ఆధారం దీన్ని ఒక ప్రత్యేక కేసుగా పరిగణిస్తుంది. భాషలో ఇలాంటివి కొన్ని ఉంటాయి. వాటిని మనం భాషా పరిణామంలో ఏర్పడిన శిలాజాలులాగా చూడాలి. శిలాజాలా? అవును. కాలక్రమేణా ఉచ్చారణ సౌలభ్యం కోసం లేదా ఒక ప్రత్యేకమైన అర్థాన్ని స్ఫురింపజేయడం కోసం ఇలాంటి వింత రూపాలు ఏర్పడి భాషలో స్థిరపడిపోతాయి. వాటికి ప్రత్యేక సూత్రముండదు. వాటిని ఉన్నవి ఉన్నట్టుగా అంగీకరించాలి. ఇదే అన్యవిధం. చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడొకసారి వీటన్నిటినీ కలిపి చూద్దాం. డిఎస్సి అభ్యర్థులు ఎక్కువగా తికమకపడే కొన్ని చిక్కు ప్రశ్నల గురించి ఆధారం హెచ్చరించింది. అవును. ముఖ్యంగా క్రియాపదాల గురించి. వచ్చిరి ప్లస్ అప్పుడు అనే పదాన్ని తీసుకుంటే
వచ్చిరి చివడ ఈ ఉంది. ఇత్వసంధి ప్రకారం ఇది వైకల్పికం అవ్వాలి కదా? అవ్వాలి, సాధారణంగా అయితే. అంటే వచ్చిరప్పుడు మరియు వచ్చిరి అప్పుడు రెండూ కరెక్ట్ కావాలి. ఇక్కడే చాలామంది పొరపాటు పడతారు. ఇది పరీక్షల్లో అడిగే ఒక ముఖ్యమైన ట్రాప్. ఓ ఆధారం ఒక ప్రత్యేక నియమాన్ని గుర్తుచేస్తుంది. క్రియాపదాల చివర ఉండే ఇత్తునకు సంధి ఎల్లప్పుడూ నిత్యం, వైకల్పికం కాదు. క్రియ అయితే నిత్యం. అవును. వచ్చిరి అనేది ఒక పనిని తెలిపే క్రియ. కాబట్టి వచ్చిరి ప్లస్ అప్పుడు కలిస్తే వచ్చిరప్పుడు అనే నిత్యరూపం మాత్రమే వస్తుంది. వచ్చిరప్పుడు అనేది వ్యాకరణ దోషం. అలాగా? అదే ఏమీ ప్లస్ అప్పుడు అయితే ఏమీ క్రియ కాదు కాబట్టి ఏమప్పుడు లేదా ఏమీ అప్పుడు రెండు సరైనవే. ఇది చాలా ముఖ్యమైన తేడా. క్రియ అయితే నిత్యం, క్రియ కాకపోతే వైకల్పికం. అలాగే ఆధారం వెలియాలి పదం గురించి కూడా చెప్పింది. వెల ప్లస్ ఆలి. ఇది అత్వసంధి కదా? అవును. ఇది ఎందుకు నిషేధం కిందకొస్తోంది? మేనల్లుడులాగా వెలాలి అని ఎందుకు అనకూడదు? మళ్ళీ మనం భాషావాడుక అనే ప్రాథమిక సూత్రానికి వస్తున్నాం. వెలా ప్లస్ ఆలీలో సంధి జరిగితే వెలాలి అనే పదం ఏర్పడాలి. కాని తెలుగు భాషా వాడుకలో వెలాలి అనే పదం ఎక్కడా లేదు. దానికి అర్థం కూడా లేదు. అంటే ఆ పదం వాడుకలో లేదంతే. అంతే. ఆ పదం ప్రజల నోళ్లలో నానలేదు. అందుకే వ్యాకరణవేత్తలు ఇక్కడ సంధిని నిషేధించారు. దాంతో ఎడాగమం వచ్చి వెలయాలి అనే రూపం వాడుకలో స్థిరపడింది. ఇది బహుళకంలోని అప్రవృత్తికి ఒక అద్భుతమైన ఉదాహరణ. మొత్తానికి ఈరోజు చర్చతో ఒక స్పష్టతొచ్చింది. నిత్యం అంటే తప్పనిసరి, ఒకే దారి. వైకల్పికం అంటే సంధి లేదా ఎడాగమం మధ్య ఎంపిక, రెండూ దారులు. అవును. ఇక బహుళకమంటే ఒక కూడలి. అందులో ప్రవృత్తి, అప్రవృత్తి, విభాష, అన్యవిధం అనే 4 దారులున్నాయి. ఏ దారిలో వెళ్లాలనేది పదాన్ని బట్టి, దాని వాడుకను బట్టి ఆధారపడి ఉంటుంది. సరిగ్గా చెప్పారు. ఈ అంశాన్ని సులభంగా గుర్తుంచుకోవటానికి ఆధారం చివర్లో ఒక అద్భుతమైన పోలిక ఇచ్చింది. అది వింటే ఇక ఎప్పటికీ మర్చిపోలేరేమో. అవును. ఆ పోలిక ఈ అంశాన్ని చాలా సులభతరం చేస్తుంది. చెప్పండి. నిత్యం అనేది గ్రీన్ సిగ్నల్ లాంటిది. ఆగకుండా నేరుగా వెళ్ళిపోవాలి. అంటే సంధి ఖచ్చితంగా జరిగిపోవాలి. గ్రీన్ సిగ్నల్. వైకల్పికం అనేది ఆరెంజ్ సిగ్నల్ లాంటిది. వెళ్ళవచ్చు అంటే సంధి చెయ్యవచ్చు, లేదా నెమ్మదించి ఆగవచ్చు, అంటే ఎడాగమంతో పదాన్ని విడిగా ఉంచవచ్చు. ఆరెంజ్ సిగ్నల్. ఓకే. ఇక బహుళతం ఇది 4 రోడ్ల కూడలిలాంటిది. అంటే గూగుల్ మ్యాప్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే జంక్షన్ అన్నమాట. ఏ దారిలో వెళ్లాలో తెలియక తికమకపడే ప్రమాదముంది. ఖచ్చితంగా. కాని సరైన సూచికలు అంటే ఆ పదం యొక్క వాడుకను గమనిస్తే సరైన దారి దొరుకుతుంది. ఆ, ప్రవృత్తి అనే గ్రీన్ సిగ్నల్ ఉందా, అప్రవృత్తి అనే రెడ్ సిగ్నల్ ఉందా, విభాష అనే ఆరెంజ్ సిగ్నల్ ఉందా, లేదా అన్యవిధం అనే కొత్త ఫ్లైఓవర్ కట్టారా అనేది మనం జాగ్రత్తగా గమనించాలి. అద్భుతం. ఇక ముగించే ముందు విన్నవారికి ఆలోచించడానికి ఒక ప్రశ్న. తప్పకుండా. ఆధారం ప్రకారం అన్యవిధంలో ఒకానొక అనే పదంలో నాకారం కొత్తగా వచ్చి చేరింది. తెలుగులో ఇలా సూత్రాలకు భిన్నంగా పూర్తిగా కొత్త అక్షరాలు లేదా ధ్వనులు వచ్చి చేరే ఇతర అన్యవిధం పదాలేమైనా ఉన్నాయా? మంచి ప్రశ్న. భాషలో ఇలాంటి వింత మినహాయింపులు ఏర్పడటానికి గల వ్యాకరణపరమైన ఒత్తిళ్లు ఏమి ఉండవచ్చు? దీని గురించి ఆలోచించండి.